వందనములు. 119వ కీర్తన 153వ వచనం నుంచి 155వ వచనం వరకు చదువుకుందాం. 119వ కీర్తన 153వ వచనం నుంచి 155వ వచనం వరకు. నేను నీ ధర్మశాస్త్రమును మరచివాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు కనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభా నాయన, ఈ శ్రేష్టమైనటువంటి నాయన సమయంలో, ఈ మార్చి మాసంలో తండ్రి, ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్లో ఈ విధంగా చేరి మీ వాక్యము ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన. నీ వాక్యం కొరకు మేము ఆసక్తి కలిగి నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. మా జీవితాల్లో మీరు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగిన ఆయన నీ పాదాల సన్నిధికి మేము వచ్చి ఉండగా తండ్రి, మా హృదయాలను మీరు తెప్పరిల్ల చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మాతో మీరు సూటిగా మాట్లాడమని వేడుకుంటున్నాము తండ్రి. ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నారో, ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నారో, ఆ వాక్కులు మీరు మాకు అనుగ్రహించండి. నిలబడి నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను వట్టివాణ్ణి, మట్టివాణ్ణి, మానవ మాతరుణ్ణి తండ్రి, నీ నోటి బూరగా మీరు నన్ను వాడుకోమని వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, దావీదు మహారాజు ఆయన పలుకుతున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 153వ వచనము నుంచి 155వ వచనం వరకు ఈ దినము మనము తలంచినటువంటి ధ్యానాంశము శ్రమలో దేవుని ఓదార్పు అనేటటువంటి అంశం గురించి మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. మనం చూసినట్లయితే శ్రమ అనేటటువంటిది మనకు అంతగా నచ్చనటువంటి పదం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో దేవుడు వారి జీవితాల్లో అనుమతించినటువంటి శ్రమను మనము తలంచినప్పుడు చాలా బాధాకరమైనటువంటి సమయము వాళ్ళు శ్రమల యొక్క మార్గము గుండా ప్రయాణం చేయడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలు చాలా సౌకర్యవంతంగాను సుఖంగా సాగిపోతూ ఉండాలి అని ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. అంతేకాని శ్రమ వచ్చిన తర్వాత ఆ శ్రమలో నిలబడగలిగేటటువంటి శక్తి నువ్వు మాకు దయచేనాయన, ఆ శ్రమని తట్టుకొని మేము నీ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించగలిగేటటువంటి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థించేవాళ్ళు చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటూ ఉన్నాడు అంటే, ఆయన చెప్పినటువంటి మాటల్ని మనం గమనిస్తే శ్రమలు మనకు దేవుణ్ణి దగ్గరగా చేస్తాయి అనేటటువంటి అంశం గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మనకు శ్రమలు అధికమయ్యే కొద్దీ మనము దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉంటామే తప్ప ఈ శ్రమలు మనల్ని దేవునికి దగ్గరగా చేయడానికి మనకు అనుగ్రహించబడ్డాయి అనేటటువంటి ఆలోచన చాలాసార్లు మన జీవితాల్లో కలుగదు. మనము పాత నిబంధన గ్రంథాన్ని మనం గమనించినట్లయితే నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తరువాత ఇశ్రాయేలీయులు సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్ళు లేనందున మోషేతో వాదించుచు
త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. చాలండి. ఇశ్రాయేలీయులని యెహోవా దేవుడు పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని యెహోవా దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకునేటటువంటి క్రమములో అనేకమైనటువంటి అద్భుత కార్యాలను జరిగిస్తూ వాళ్ళ ప్రయాణాన్ని దేవుడు ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటటువంటి ఈ క్రమంలో ఇక్కడ సీను అరణ్యములో ఇశ్రాయేలీయులు వాళ్ళందరూ కూడా విడిది చేసినటువంటి క్రమములో వాళ్ళకి అక్కడ త్రాగటానికి నీళ్లు లేవు అనేటటువంటి అంశం గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. త్రాగటానికి నీళ్లు లేనప్పుడు మనం చూసినట్లయితే 2వ వచనం చూసినట్లయితే, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా, వాళ్ళు ఇప్పుడు మోషేతో వాదించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అదే అంటే మన పితరులు అనుసరించినటువంటి మార్గాన్ని అనేక సందర్భాల్లో మనము కూడా ఇదే మార్గాన్ని మనము అనుసరిస్తూ ఉంటాము. మనకు శ్రమ కలిగిన వెంటనే ఆ శ్రమ ఎవరి వలన కలిగింది అనేటటువంటి ఆలోచన తప్ప, ఈ శ్రమ ఎందుకు దేవుడు మా జీవితాల్లో అనుమతించాడు అనేటటువంటి ఆలోచన మనకు కలుగదు. ఆ శ్రమ నుండి ఎవరైతే మనల్ని విడిపించగలరో ఆ వ్యక్తి వైపు మనం చూడడానికి చాలాసార్లు మనము ప్రయత్నం చేయము. ఇశ్రాయేలీయులని యెహోవా దేవుడు వాగ్దాన భూమిలో నేను ప్రవేశపెడతానని చెప్పాడు. యెహోవా దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున మోషే యెహోవా దేవుని యొక్క మాటను చేత పట్టుకొని ఇశ్రాయేలుని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు తప్ప, మోషే శక్తి చేత వాళ్ళు ముందుకు నడిపించబడట్లేదు, మోషే బలము చేత వాళ్ళు ముందుకు నడిపించబడట్లేదు. మోషే చేసినటువంటి అద్భుత కార్యం కాదు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా మోషే చేయలేదు. యెహోవా దేవుని యొక్క శక్తి చేత ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయబడింది. ఇక్కడ కూడా నీళ్లు లేనప్పుడు వీళ్ళు యెహోవా దేవుని వైపు వీళ్ళు చూడట్లా, దేవుని వైపు వాళ్ళు ఆశ్రయించట్లా, వాళ్ళు మోషే మీద సణుక్కుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా శ్రమలు ఇలాగే గడిచిపోతూ ఉంటాయి. శ్రమ కలిగిన వెంటనే దానికి ఉన్నటువంటి కారణాలని వెతుక్కునేటటువంటి క్రమంలో మన యొక్క ఆత్మీయ స్థితిని మనము కోల్పోయేటటువంటి పరిస్థితిలో మనము దిగజారిపోతూ ఉంటాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు మోషే మీద సణుక్కుంటూ ఉన్నారు. మోషే మీద వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. బాధపడినప్పుడు మోషే పలుకుతున్న మాటలు, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. ఇక్కడ 3వ వచనం కూడా చూసినట్లయితే చదువమ్మ ఒకసారి. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరిగి అనిరి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే శ్రమను ఎవరైతే పరిష్కరించగలరో, ఆ వచ్చినటువంటి శ్రమలో నుంచి ఎవరైతే వాళ్ళని విడిపించగలరో ఆ దేవుని వైపు వాళ్ళు చూడట్లా. ఎవరైతే ఆ శ్రమకు కారకులుగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి వైపే చూస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితాలను కూడా మనము పరిశీలించుకున్నప్పుడు చాలా సందర్భాల్లో దేవుడు మన జీవితాల్లో ఆయన శ్రమ నుంచి మనల్ని ఓదార్చేటటువంటి దేవుడే. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ శ్రమకు కలిగినటువంటి కారణాలను, ఆ శ్రమ ఎవరి వల్ల కలిగింది అనేటటువంటి వాటిని మనము విశ్లేషించుకుంటూ ఆ శ్రమలో నుంచి ఓదార్పు దయచేసేటటువంటి దేవుని వైపు మన జీవితాలు మళ్ళట్లేదు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులకి మోషే చెప్తున్న మాట ఏమిటంటే, మీరు నాతో వాదించి ఎలాంటి ప్రయోజనం లేదు, యెహోవా దేవుణ్ణి మీరు శోధించి కూడా ఎలాంటి ప్రయోజనం లేదు, కానీ మీకు కలిగినటువంటి అక్కర్ను బట్టి ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మీ శ్రమలో నుంచి ఓదార్పు దయచేసేటటువంటి దేవుడు అనేటటువంటి మాటను ఇక్కడ యెహోవా దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలీయులకి తెలియచేస్తూ ఉన్నాడు. ఇదే మాటను దేవుడు మన జీవితాల్లో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మనము శ్రమల్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితిలో మనము దేవుని వైపు చూస్తూ ఉన్నామా, లేకపోతే ఆ శ్రమ ఎవరి వల్ల కలిగింది అని వాళ్ళ వైపు చూసి మనం ఆయాసపడుతున్నామా అన్న విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడు అనుమతించినటువంటి శ్రమను మన జీవితాల్లో మనము ఆ శ్రమలో నుంచి మనము ఓదార్పు పొందాలి అంటే ఖచ్చితముగా మనుషుల వైపు కాదు, కానీ ఆ శ్రమకు ఎవరైతే కారకులు అని మనం అనుకుంటున్నామో వాళ్ళ వైపు చూసినంత కాలము మన శ్రమకు
మనము ఓదార్పు పొందలేము అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు చెప్తున్నటువంటి మొదటి మాటను మనం గమనించినట్లయితే 153వ వచనము, 119వ కీర్తన 153వ వచనము బి భాగం చదువమ్మా. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. చాలండి. ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్న మాటలు మనం చూస్తే మన శ్రమను విచారించి మనల్ని విడిపించేటటువంటి దేవుడు మన దేవుడు అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మన శ్రమను విచారించి మనల్ని విడిపించడం అంటే ఎవరైనా కూడా ఒక వ్యక్తి శ్రమలో ఉండేటప్పుడు, ఒక కుటుంబము శ్రమలో ఉండేటప్పుడు ఎవరైనా సరే ఆ కుటుంబాన్ని ఆదరించాలని, ఆ కుటుంబాన్ని మనము దగ్గరికి వెళ్ళి వాళ్ళని మనము పరామర్శించాలని మనము కోరుకుంటూ ఉంటాం. మనకు సహజంగా మనకున్నటువంటి సాంప్రదాయం ప్రకారము ఎవరైనా కుటుంబంలో ఒక వ్యక్తిని వాళ్ళు కోల్పోతే మన యొక్క సహవాసంలో ఉన్న వాళ్ళు కానీ మన సంఘములో ఉన్న వాళ్ళు కానీ వెళ్ళి ఆ కుటుంబాన్ని మనము పరామర్శిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు కలిగినటువంటి ఆ యొక్క ఎడబాటును బట్టి కానీ వాళ్ళకు కలిగినటువంటి ఆ లోటులో నుంచి వాళ్ళు బయటికి రావడానికి వాళ్ళని మనము ఓదార్చడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం. ఇక్కడ కూడా దావీదు మహారాజు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము అనేటటువంటి మాట ఇక్కడ దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. ఆయన మన శ్రమను దేవుడు విచారించి ఆ శ్రమలో నుంచి మనల్ని ఆయన బయటికి తీసుకురావడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన బిడ్డలు శ్రమను అనుభవించేటప్పుడు, ఆయన బిడ్డలు బాధను అనుభవించేటప్పుడు మనతో కూడా మన పరమ తండ్రి కూడా ఆ శ్రమలో ఆయన పాలుభాగస్తుడే ఉంటాడు. కానీ ఈ శ్రమలో నుంచి మనము విడిపించబడి ఈ శ్రమలో నుంచి మనము బయటికి రావాలి అంటే ఎలా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించాలి అనేటటువంటి విషయం గురించి కూడా ఇక్కడ దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే 153వ వచనము ఏ భాగం చూసినట్లయితే, నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. మన శ్రమను దేవుడు విచారించి మన శ్రమలో నుంచి దేవుడు మనల్ని విడిపించాలి అంటే ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని మనము మరవకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు మహారాజు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మనము మనుష్యులుగా జీవించేటప్పుడు అనేక రకాలైనటువంటి శ్రమలని దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తూ ఉంటాడు. కొన్ని శ్రమల్ని మనం ఎదుర్కొనేటప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే ఈ శ్రమకు ఏమిటి కారణము అనేటటువంటి ఆలోచన మన మనసులో మెదులుతూ ఉంటుంది. అంటే దేవుడు మన జీవితాలని పరీక్షించాలని ఆశపడినప్పుడు ఆయన కొన్ని శ్రమలను మన జీవితాల్లో అనుమతిస్తాడు. అదే విధముగా దేవుడు మనల్ని పరిశీలించాలని ఆయన ఆశపడినప్పుడు ఆయన కొన్ని శ్రమలను మన జీవితాల్లో అనుమతిస్తాడు. దేవుడు మనల్ని శుద్ధిపరచాలని ఆశపడినప్పుడు కూడా కొన్ని శ్రమలను దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు. మన యొక్క పాపమును బట్టి కొన్ని శ్రమలని దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు. అనుమతించినటువంటి ఏ శ్రమ అయినప్పటికీ కూడా ఈ శ్రమలో నుంచి మనము బయటకు వచ్చి ఈ శ్రమలో ఆయన మనల్ని విచారించి మనల్ని విడిపించాలి అంటే మనము దేవుని యొక్క ధర్మశాస్త్రము వైపు చూడాలి అనేటటువంటి మాటను దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనము మరచిపోకూడదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము శ్రమను అనుమతించేటప్పుడు దేవుని యొక్క వాక్యము తప్ప మిగతా మనకు అన్నీ గుర్తుకొస్తాయి. ఎందుకంటే అనేక రకములైనటువంటి అద్భుత కార్యాలని ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు పొందుపరిచాడు. అనేక రకములైనటువంటి స్వస్థత కార్యాలని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన మన కొరకు ఉదాహరణగా ఇచ్చి ఉన్నాడు. కానీ మనకు శ్రమ ఎదురైనప్పుడు దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తిని మనము మర్చిపోతూ ఉంటాము. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి స్వస్థతను మనము మర్చిపోతూ ఉంటాం. కానీ ఆ శ్రమకు కలిగినటువంటి కారణాలను వెతుక్కుంటూ దాంట్లో నుంచి మనము బయటికి రావడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దావీదు
మహారాజు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, మీకు కలిగినటువంటి శ్రమలో మిమ్మల్ని విచారించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు కలిగినటువంటి శ్రమలో నుంచి మిమ్మల్ని విడిపించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మీ వైపు తిరిగి మిమ్మల్ని పరామర్శించి మీ సమస్యలో నుంచి మిమ్మల్ని విడిపించాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ఆయన చేసినటువంటి కార్యాలని, మన పితరుల పట్ల ఆయన చూపినటువంటి వాత్సల్యాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనం. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే. చాలమ్మా, ఈ యొక్క 9వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే, నెహెమ్యా యొక్క ఆధ్వర్యంలో ఇశ్రాయేలీయులు ఈ యొక్క పడిపోయినటువంటి యెరూషలేము యొక్క గోడలు కట్టడానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ గోడల దగ్గర వాళ్ళు నిలబడుకొని యెహోవా దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ ప్రార్థన చేసేటటువంటి క్రమంలో వాళ్ళ పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేసినటువంటి ప్రతి అద్భుత కార్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈ 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణములో దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎలా ఆయన నడిపించాడు, గెద్ద రెక్కల మీద ఎలా వాళ్ళని తీసుకొని వచ్చాడు, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఎలా దేవుడు వాళ్ళని కనాను దేశానికి తీసుకొని వచ్చాడు అనేటటువంటి అద్భుత కార్యాలన్నిటినీ కూడా వాళ్ళు చాలా వివరంగా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ చివరికి వచ్చేసరికి నెహెమ్యా వాళ్ళు పలుకుతున్నటువంటి మాటలు మేము చూసినట్లయితే, మా మీదికి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్థుడివే. ఇశ్రాయేలుని దేవుడు శ్రమకు అనుమతించడానికి కారణం ఏమిటి అంటే, దేవుడు చేసినటువంటి పని వాళ్ళ జీవితాల్లో ఆయన న్యాయస్థుడు అనేటటువంటి మాటను వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి లేకపోతే కుటుంబము దేవుని యొక్క శ్రమకు వాళ్ళు అనుభవిస్తున్నట్లయితే, ఒక కుటుంబము శ్రమల మార్గం గుండా ప్రయాణం చేసేటప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు మీ పక్షాన చేసింది న్యాయమే అంటే వాళ్ళు ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. ఎందుకంటే మేము పడేటటువంటి బాధ మాకు తెలుసు, మేము పడేటటువంటి కష్టము మాకు తెలుసు, మీరు ఎలా మేము పడేటటువంటి కష్టాన్ని శ్రమని మీరు న్యాయమని మీరు అంటారు అనేటటువంటి మాటను వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడైతే నెహెమ్యా అతనితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పలుకుతున్నటువంటి మాటను చూస్తే, మాకు మీరు అనుమతించినటువంటి శ్రమ బట్టి నువ్వు చూస్తే నువ్వు న్యాయస్థుడివే. చదువమ్మా. నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతిమి. దేవుడు ఎప్పుడు కూడా సత్యముగానే ప్రవర్తిస్తాడు, కానీ అనేక సందర్భాల్లో మనము దుర్మార్గులముగా ఆయన సన్నిధిలో మనము ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఆ విషయాన్ని మనము మర్చిపోతాం. ఇశ్రాయేలీలు కూడా అనేక సార్లు దేవునికి తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని త్రోసివేయకుండా ఆయన తిరిగి వాళ్ళని చేర్చుకునేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 34వ వచనం కూడా చదువమ్మా. మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యాజకులు కానీ మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలీయులకి ఈ శ్రమ కలగడానికి కారణం ఏమిటి? ఈ శ్రమలో దేవుడు వాళ్ళని విచారించి వాళ్ళని విడిపించకుండా అనేక రకములైనటువంటి శ్రమలు ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయులకి అనుమతించాడు అంటే, ప్రధానమైనటువంటి కారణం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యాజకులు కానీ మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడువలేదు. ఎవ్వరు కూడా ఆ యొక్క దేశములో ఉన్న వాళ్ళు ఎవ్వరు, ఈవెన్ దేవుని సేవ చేసేటటువంటి యాజకులు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు నడవట్లేదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు అనేకమైనటువంటి శ్రమలని వాళ్ళ జీవితాల్లో దేవుడు అనుమతించాడు. వాళ్ళు పడుతున్నటువంటి శ్రమలో దేవుడు వాళ్ళని విచారించి
వాళ్ళని విడిపించడానికి ఆయన సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ శ్రమను అనుమతించి దాన్ని అనుభవించి బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఇశ్రాయేలీయులు మళ్ళీ వాళ్ళు ఆ యొక్క పాపమును చేయడానికి వాళ్ళు సిద్ధపడినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కింద భాగం కూడా చూసినట్లయితే, నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వెనకపోయిరి. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును వాళ్ళు మరిచిపోయిన వాళ్ళుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రముని మనము మర్చిపోయినట్లయితే మన శ్రమలో దేవుడు మనల్ని విచారించడు, మనల్ని విడిపించడు. దానికి మంచి ఉదాహరణ మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు గుర్తుంచుకోలేదు. రాజులు కానీ, యాజకులు కానీ, ప్రధానులు కానీ ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు గుర్తుంచుకోలేదు. కాబట్టి యెహోవా దేవుడు వారికి శ్రమను అనుమతించాడు. అనుమతించినటువంటి శ్రమలో మళ్ళీ తిరిగి వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని ఆ శ్రమలో నుంచి విడిపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మొదటి మాట మనం గమనిస్తే, శ్రమలో విచారించి విడిపించేటటువంటి మన దేవుడిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే 154వ వచనం చదువమ్మా. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. చాలండి. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. అంటే ఆయన ఇచ్చిన మాట చొప్పున మనల్ని బ్రతికించేటటువంటి దేవుడుగా ఇక్కడ మనకు ఆయన కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క విలువైనటువంటి జీవితాన్ని ఆయన విలువ పెట్టి కొన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 19వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 19వ అధ్యాయము 20వ వచనం. 2 కొరింథీ చూడమ్మా. ఒక నిమిషం. 9వ వచనం చూడ తల్లి. మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడినది, అది విలువ పెట్టి కొనబడినది అనేటటువంటి అంశం గురించి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, మనము ఈ భూమి మీద ఆయన యొక్క బిడ్డలుగా మనము జీవించేటప్పుడు మనము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి ఒక విషయం ఉంది. అదేమిటంటే, మనము ఆయన యొక్క విలువైనటువంటి సొత్తు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనకేమనిపిస్తూ ఉంటుందంటే, మనము కొనసాగిస్తున్నటువంటి ఈ జీవితము మన ఇష్ట ప్రకారముగా మనము జీవించవచ్చు అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. 6వ వచనము 15వ వచనం చదువమ్మా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే మనము ఆయన చెప్తున్నటువంటి మాటలు చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. అంటే మన దేహము పరిశుద్ధాత్మ వలన మనకు అనుగ్రహించబడి ఆ పరిశుద్ధాత్మకు మనము ఆలయమై ఉన్నామనేటటువంటి విషయాన్ని చాలాసార్లు మనము మర్చిపోతూ ఉంటాం. ఇంకా ఏమంటున్నాడంటే, మీరు మీ సొత్తు కారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మీరు మహిమపరచుడి. ఆయన ఏమని సెలవిస్తూ ఉన్నాడు అంటే, మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము కనుక ఈ దేహముతో మనము దేవుణ్ణి మనము మహిమపరచాలి. ఆయన ఇచ్చిన మాట చొప్పున మనల్ని బ్రతికించేటటువంటి దేవుడని కీర్తనకారుడు చెప్తూ ఉంటే,
పౌలు భక్తుడు ఏమంటూ ఉన్నాడు అంటే, మీరు కొనసాగిస్తున్నటువంటి ఈ జీవితము, మీరు మీకున్నటువంటి ఈ దేహము విలువ పెట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటిది కాబట్టి దీన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి అనేటటువంటి విషయం గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆయన ఇచ్చినటువంటి మాట చొప్పున మనల్ని బ్రతికించడానికి దేవుడు 154వ వచనము ఏ భాగం చదువమ్మా? 119వ కీర్తన 154వ వచనము ఏ భాగం? నా పక్షంన వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆయన మనకిచ్చినటువంటి మాట చొప్పున మనల్ని బ్రతికించడానికి ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన మన పక్షమున వ్యాజ్యమాడి మనల్ని విమోచించేటటువంటి దేవుడుగా ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే మన జీవితాలని ఆయన విలువ పెట్టి కొన్నాడు. మనము ఆయన సొత్తు కాబట్టి ఈ సొత్తుని జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి బాధ్యత దేవునికి ఉంది. అదే విధముగా ఈ సొత్తుని ఆయన ఏం చేస్తానంటున్నాడంటే, ఈ యొక్క దేహము పక్షాన ఆయన వ్యాజ్యమాడి మనల్ని విమోచించేటటువంటి దేవుడుగా మనకి ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మన జీవితాలని మనం గమనించినట్లయితే మన పక్షాన ఎవరైనా ఒకరు వ్యాజ్యమాడడానికి సిద్ధపడితే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేసేటప్పుడు మేము మీ పక్షాన నిలబడతాము, మీకోసం మేము మాట్లాడతామని ఎవరైనా మన దగ్గరకు వచ్చి చెప్తే మన యొక్క హృదయాలకు చాలా సంతోషకరంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా యెహోవా దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము అని ఇక్కడ దావీదు మహారాజు యెహోవా దేవుని పక్షంతో మాట్లాడుతూ ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామా. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే సౌలుకి భయపడి దావీదు అరణ్యంలోకి పారిపోతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు అతనితో ఉన్నటువంటి వారు కొంతమంది సౌలు మహారాజుకు భయపడి అరణ్యంలోకి వాళ్ళు పారిపోయారు. పారిపోయినటువంటి పరిస్థితుల్లో సౌలు మహారాజు అప్పటి వరకు ఫిలిష్తీయులతో యుద్ధము చేసి తిరిగి వచ్చిన తర్వాత దావీదు పలానా ప్రాంతంలో ఉన్నాడు, ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చిన గనుక సౌలు ఏం చేస్తానంటే, సౌలు మహారాజు 3000 మందిని మనుషుల్ని తీసుకొని దావీదుని చంపడానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. అంటే దావీదు ఇంకను కూడా ఆయన రాజుగా ఆయన అభిషేకించబడలేదు, ఆయన రాజ్యాధికారాన్ని చేపట్టలేదు. ఈ మధ్యలోనే అనేక రకములైనటువంటి శ్రమలు దావీదు మహారాజు జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. కానీ ఈ శ్రమలన్నిటిలో కూడా యెహోవా దేవుడు ఆయనకిచ్చినటువంటి మాట చొప్పున ఆయన్ని బ్రతికించి ఆయన పక్షమున వ్యాజ్యమాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సౌలు మహారాజు దావీదును తరుముకొని వస్తూ ఉన్నాడో ఈ అరణ్యముకు వచ్చినప్పుడు ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా దావీదు పక్షముగా నిలబడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 5-6 వచనాలు కూడా చదువమ్మా. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సునొచ్చి. చాలండి. ఇప్పుడు ఏ గుహలో అయితే దావీదు అతని అనుచరులు దాంకొని ఉన్నారో అదే గుహలోకి సౌలు వస్తూ ఉన్నాడు. వచ్చినటువంటి క్రమంలో సౌలుకు తెలియకుండానే సౌలు యొక్క పై వస్త్రపు చెంగును దావీదు మహారాజు కత్తితో ఆయన కోస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో దావీదుకి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఒక సలహా ఇస్తూ ఉన్నారు దావీదుకి, నిన్ను చంపాలని సౌలు చాలా కాలంగా వెతుకుతూ ఉన్నాడు, నిన్ను అనేక రకములైనటువంటి ఇబ్బందులకు నిన్ను
గురి చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. సౌలు ఒక్కడే గుహలో ఉన్నాడు కాబట్టి నువ్వు సరే అంటే అందరం కలిసి అతన్ని కొట్టి చంపేద్దాం అనేటటువంటి మాట అక్కడ దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు పలుకుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఇశ్రాయేలీయుల మీద ఒక గొప్ప రాజుగా చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుని యొక్క బాధ్యత ఈ యొక్క దావీదు పక్షముగా వ్యాజ్యమాడి ఆయన్ని విమోచించేటటువంటి బాధ్యత దేవునిది. అలాంటి బాధ్యతను ఇక్కడ దావీదు విస్మరించట్లేదనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా సందర్భాల్లో మన జీవితాలను మనం గమనించినట్లయితే మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయడానికి మనము సమయాన్ని ఇవ్వము, దేవుడు కార్యాలు జరిగించడానికి మనం అవకాశాన్ని ఇవ్వము. మన జీవితాల్లో మనమే కార్యాలు జరిగించుకోవడానికి, మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి చాలాసార్లు మనము ప్రయాసపడుతూ ఉంటాం. కానీ దావీదు మహారాజు జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన జీవితం పట్ల నెరవేర్చడానికి, ఆయన ఇచ్చిన మాట చొప్పున దావీదును బ్రతికించడానికి అవకాశము దావీదు రాజుకి ఇక్కడ యెహోవా దేవునికి ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొట్టి చంపేద్దాం అన్నప్పుడు దానికి దావీదు ఒప్పుకోవటం లేదు. ఆయన వస్త్రపు చెంగు కోసినందుకు ఆయన పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సౌలు పై వస్త్రపు తాను కోసనని దావీదు మనసునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి నేను చంపను అని తన జనులతో చెప్పాను. చాలా క్లియర్గా ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నేను ఇతను యెహోవా చేత అభిషేకము నొందినటువంటి వ్యక్తి కనుక ఈ వ్యక్తిని నేను చంపను అనేటటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోవా దేవుడు దావీదు పక్షముగా వ్యాజ్యమాడి ఆయనని విమోచించాలి అనేటటువంటి ఉద్దేశముతో ఆయన కల్పించినటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దావీదు మహారాజు దేవుని వైపు నిలబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనుషుల యొక్క మాటల చొప్పున మనుషులు చెప్పినటువంటి అవకాశాన్ని ఆయన ఇక్కడ తీసుకోవటం లేదు. కానీ నన్ను విమోచించడానికి ఒక సర్వశక్తిమంతుడున్నాడు అనేటటువంటి విషయాన్ని దావీదు మహారాజు గుర్తెరుకుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయో దావీదు మహారాజు సౌలుని చంపకుండా విడిచిపెడుతూ ఉన్నాడు. విడిచిపెట్టి అతను దూరముగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సౌలు మహారాజుతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే 14-15 వచనాలు చూడమ్మా. ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వారిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను గదా, మిన్నల్నిని గదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. చాలండి. దావీదు పలుకుతున్నటువంటి మాటల్ని మనం చూసినట్లయితే ఆయన 15వ వచనం చూసినట్లయితే, యెహోవా నీకు నాకు మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిని తీర్చునుగాక. అంటే దావీదు పక్షముగా యెహోవా దేవుడు వ్యాజ్యమాడి ఆయన్ని నిర్దోషిగా విమోచించేటటువంటి అవకాశము దావీదు ఎవరికి ఇచ్చాడు? యెహోవా దేవునికి ఇచ్చాడు. చాలాసార్లు ఇదే అవకాశాన్ని మనము మన జీవితాల్లో మనము తీసుకొని ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని మనము కోల్పోయేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు నేను నిన్ను బ్రతికించి నిన్ను నేను విమోచిస్తాను అనేటటువంటి వాగ్దానం మనకి ఇచ్చినప్పుడు మనము ఓపిక పట్టలేము. వచ్చినటువంటి అవకాశాలు ఎక్కడ చేజారిపోతాయో అనేటటువంటి ఉద్దేశముతో మన యొక్క తొందరపాట్ల వలన ఆయన మన పక్షముగా వ్యాజ్యమాడలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనము పరిశీలించుకోవాలి. దేవుడు మన పక్షముగా వ్యాజ్యమాడడానికి మనము ఇష్టపడుతూ ఉన్నామా, లేకపోతే మన పక్షంగా వ్యాజ్యమాడుకోవడానికి మనమే ప్రయాసపడుతున్నామా అన్న విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడైతే దావీదు మహారాజు సౌలుతో క్లియర్గా చెప్తూ ఉన్నాడు,
నీకు నాకు మధ్య వ్యాజ్యమాడేటటువంటిది యెహోవా దేవుడు, ఆయన నా పక్షముగా న్యాయం తీరుస్తాడు అనేటటువంటి దృఢమైనటువంటి నిర్ణయాన్ని ఇక్కడ దావీదు యొక్క సౌలుతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా దేవుడు సౌలు మహారాజు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా దావీదుని ఆయన కాపాడుతూ ఆయన్ని బ్రతికిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదుకి యెహోవా దేవుడు ఇచ్చినటువంటి మాట చొప్పున ఆయన్ని బ్రతికించడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ దావీదు దేవుని యొక్క పక్షముగా ఆయన నిలబడుతూ ఉన్నాడు. తన పక్షముగా కార్యము చేయడానికి యెహోవా దేవునికి దావీదు అవకాశం ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితాలను కూడా పరిశీలించుకున్నట్లయితే చాలాసార్లు మనము దేవుని మీద మనము ఆయాసపడుతూ ఉంటాము, ఆయన మీద మనము బాధపడుతూ ఉంటాం. కానీ మన పక్షాన దేవుడు వ్యాజ్యమాడేటటువంటి అవకాశం ఆయనకి మనము ఇవ్వము. మన పక్షముగా మనమే వ్యాజ్యమాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ దావీదు మహారాజు చేసినటువంటి ఈ కార్యాన్ని మన జీవితాల్లో మనం పాటించినట్లయితే ఆయన మన పక్షముగా వ్యాజ్యమాడి మనకు కలిగినటువంటి శ్రమలో నుంచి ఆయన మనల్ని విమోచిస్తాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మూడో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే 155వ కీర్తన వచనం చదువుకుందామమ్మా. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు కనుక రక్షణ వారికి దూరముగానున్నది. చాలండి. ఈ పైన 2 వచనాల్లో చూసినట్లయితే దావీదు మహారాజు చెప్తున్న మాటలు, ఆయన శ్రమలో మనల్ని విచారించి విడిపించేటటువంటి దేవుడు, రెండవదిగా ఆయన మనకిచ్చినటువంటి మాట చొప్పున మనల్ని బ్రతికించేటటువంటి దేవుడు. ఈ 2 వాగ్దానాలు ఇచ్చిన తర్వాత దావీదు మహారాజు పలుకుతున్న మాటలు చూస్తే, భక్తిహీనులు నీ కట్టడలు వెదకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. ఆయన ఇచ్చినటువంటి రక్షణను ఆయన దూరము చేసేటటువంటి పరిస్థితి గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనము దేవుని బిడ్డలుగా పిలువబడేటప్పుడు ఈ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని మనము కొనసాగించేటటువంటి క్రమంలో కొంతమంది వ్యక్తుల్ని మనము గమనించినట్లయితే, మీరు ఎప్పుడు రక్షించబడ్డారు అంటే, మేము పలానా సంవత్సరం పలానా తేదీ రక్షించబడ్డామండి అని చెప్తారు. కానీ ఆ రక్షించబడినటువంటి దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే సరిపోదు. కానీ ప్రతి దినము మన రక్షణను మనము కొనసాగించాలి. ప్రతి దినము మనము ఆయనలో నూతనపరచబడినటువంటి అనుభవంలోనికి మన జీవితాలు రావాలి. ప్రతి దినము మనకున్నటువంటి ఆయనకి మనకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడల్ని మనము సరి చేసుకుంటూ మన యొక్క ఈ రక్షణ ప్రయాణాన్ని మనము కొనసాగించాలి. ఇదే విషయాన్ని ఇక్కడ దావీదు మహారాజు ఇంకొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన రక్షణను ఎలాంటి వారికి ఆయన దూరం చేస్తాడు అంటే, భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు. ఎవరైతే దేవుని యొక్క భక్తి మార్గాన్ని విడిచిపెట్టి ఆయన కట్టడలని ఎవరైతే వెదకకుండా వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి మార్గములో వాళ్ళు ప్రయాణించడానికి ఇష్టపడతారో అలాంటి వారి జీవితాలను మనం గమనించినట్లయితే దేవుడిచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారనేటటువంటి విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే ఎఫెసు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం అమ్మ. ఎఫెసు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలండి. మనము ఎలా రక్షించబడ్డాము అంటే, చాలా సందర్భాల్లో మాకున్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి, లేకపోతే దేవుడు మమ్మల్ని మెచ్చుకొని ఆయన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించాడు, మేము ఇంతగా మేము భక్తిగా జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు, మమ్మల్ని రక్షించాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాటలు చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. మనము పొందుకున్నటువంటి రక్షణ మన వలన కలిగినది కాదు, కానీ దేవుని వరమే అనేటటువంటి మాటని ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా 9వ వచనం కూడా చూసినట్లయితే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మన యొక్క మంచి కార్యాలను బట్టి, మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఈ రక్షణను మనము కొనసాగిస్తున్నామంటే అది పొరపాటే. ఏమని చెప్తున్నాడు ఇక్కడ?
మీ క్రియల వలన కలిగినది కాదు, కాకపోతే విశ్వాసము ద్వారా కృపచేత మనము రక్షించబడి ఉన్నాము. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరము అనేటటువంటి మాటని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో ఈ రక్షణ భాగ్యాన్ని మనము దూరము చేసుకునేటటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎందుకు ఎదురవుతున్నాయి అంటే, మనము ఆయన మార్గములో విడిచి ఆయన యొక్క కట్టడలను మనము వెతకట్లేదు. అంటే ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము అనుసరించకపోవడము, ఆయన వాక్యాన్ని వెతకకుండా ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తామో అప్పుడు ఆయన ఇచ్చినటువంటి రక్షణ మార్గము, రక్షణ భాగ్యము మనకు దూరం అయిపోతుంది అనేటటువంటి మాటని ఇక్కడ కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 13-14 వచనాలు. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను: అబ్షాలోము చేతి నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము. మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క భక్తి మార్గాన్ని విడిచిపెట్టి ఆయన కట్టడలను వెదకకుండా రక్షణ భాగ్యాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు, అబ్షాలోము. దావీదు ఎంతగానో ఇష్టపడేటటువంటి కుమారుడు అబ్షాలోము. ఒక తండ్రికి ఒక కుమారుడు చాలా ప్రియమైనటువంటి కుమారుడుగా ఉండేటప్పుడు ఆ తండ్రి అనుసరించేటటువంటి ప్రతి మార్గము కూడా ఆ కుమారునికి నేర్పిస్తాడు. ఎందుకంటే దావీదు తర్వాత ఇశ్రాయేలుని పరిపాలించడానికి ఒక శ్రేష్టమైనటువంటి రాజుగా దావీదు అబ్షాలోమును తయారు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అబ్షాలోము తండ్రి తర్వాత రాజ్య పరిపాలన చేపట్టవలసినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి దావీదు అనుసరించినటువంటి మార్గాన్ని అతను అనుసరించట్లేదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు కొనసాగించినటువంటి భక్తి జీవితాన్ని కానీ, ఆయన ఎలాగైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాడో అలా అనుసరించకుండా భక్తి మార్గాన్ని విడిచినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ అబ్షాలోము కనిపిస్తూ ఉన్నాడు. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు వెళ్ళినటువంటి మార్గములో అబ్షాలోము వెళ్ళట్లేదు, తనకిష్టమైనటువంటి మార్గములో అబ్షాలోము వెళ్తూ ఉన్నాడు. దీనికి కారణము, దీనికి తగిన ఫలితం ఏమిటంటే దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని అబ్షాలోము కోల్పోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదైతే ఎంతగానో ఆశపడ్డాడు అబ్షాలోము దేవుని వైపు తిరగాలని. అబ్షాలోము గురించి ఇక్కడ దావీదు పలుకుతున్న మాటలు మనం చూసుకున్నాం. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షముగా వహించరని దావీదుకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను: అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము. ఏ దావీదు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు అంటే, పెద్ద గొల్యాతు ముందర దావీదు నిలబడుకొని ఆయన పలికినటువంటి మాటలు ఏమిటంటే, సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు యెహోవా దేవుని యొక్క ప్రజలను అవమానించడానికి ఎంత ధైర్యం అనేటటువంటి మాట పలికినటువంటి దావీదు, యుద్ధము యెహోవాదే, మనల్ని రక్షించేటటువంటి బాధ్యత యెహోవాదే అని పలికినటువంటి దావీదు ఇక్కడ అబ్షాలోము గురించి పలుకుతున్న మాటలు మనం చూస్తే, ఆ యొక్క బిడ్డ నశించిపోకుండా దేవుని యొక్క భక్తి మార్గాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఉండడానికి మంచి అవకాశాన్ని ఇక్కడ దావీదు ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని కూడా అబ్షాలోము వినియోగించుకోలేకపోయినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని ఎప్పుడైతే అబ్షాలోము త్రోసిపుచ్చాడో, ఎప్పుడైతే దేవుని యొక్క కట్టడలను అనుసరించడానికి ఆయన సిద్ధపడలేదో, దేవుడు తన రక్షణ భాగ్యాన్ని ఆయనకు దూరం చేయడమే కాకుండా ఆయన ప్రాణాన్ని కూడా తీసివేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. కాబట్టి ఎలాంటి వారికి దేవుని యొక్క రక్షణ దూరంగా ఉంటుందంటే, దేవుని యందలి భయభక్తులు లేని వారికి, అదే విధముగా ఆయన యొక్క కట్టడలను ఎవరైతే వెతకకుండా, ఆయన వాక్యమును ఎవరైతే వెతకకుండా ఇష్టానుసారంగా జీవిస్తారో అలాంటి వారి జీవితాల్లో నుంచి ఆయన రక్షణ భాగ్యాన్ని దేవుడు తీసివేస్తాడు. దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని మనం కోల్పోతున్నట్లయితే మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మన భక్తి జీవితం ఎలాగుంది, మన యొక్క వాక్యానుసారంగా మనం
జీవిస్తూ ఉన్నామా, దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మన జీవితాల్లో ఉందా అని మనము పరిశీలన చేసుకోవాలి. అబ్షాలోము అయితే ఎంతో విలువైనటువంటి రక్షణను అతను కోల్పోయాడు. దావీదు మహారాజు చాలా అవకాశాలు అబ్షాలోముకి ఇచ్చాడు. ఎందుకంటే మొట్టమొదటిసారి అమ్నోను చంపినప్పుడు కూడా దావీదు మహారాజు అబ్షాలోముకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ యొక్క ఇశ్రాయేలుల పక్షముగా ఇశ్రాయేలీలతో కలిసి సొంత తండ్రి మీదే తిరుగుబాటు చేసినప్పుడు కూడా దావీదు మహారాజు అబ్షాలోముకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఆ రక్షణ భాగ్యాన్ని అతను చేరుకోలేకపోతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్య భాగములో 3 అంశాలు దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే, దేవుడు మన శ్రమలో ఆయన విచారించి మనల్ని విడిపించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ఇచ్చినటువంటి మాట చొప్పున ఆయన మనల్ని బ్రతికించేటటువంటి దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. మూడవదిగా ఆయన రక్షణ భాగ్యాన్ని మన దగ్గర నుంచి పరిస్థితుల్ని బట్టి దూరం చేసేటటువంటి దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ 3 అంశాలని మనము జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఆయన మన యొక్క శ్రమలో ఆయన మనకు ఓదార్పునిచ్చేటటువంటి దేవుడు. ఈ యొక్క ఓదార్పును పొందుకోవడానికి ఈ 3 అంశాలు పాటించి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగా.